మూవన్నెల జెండా రెపరెపలాడిన రోజు ఆగస్టు 15. ఈ రోజు దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన శుభక్షణాలను గుర్తు చేస్తుంది. సమరయోధుల పవిత్ర పోరాటానికి తీపి గుర్తుగా నిలిచిన ఈ రోజు కోట్లాది ప్రజల గుండెల్లో దేశభక్తిని రగిలించే మధురానుభూతిని పంచుతుంది. బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందిన ఈ మహత్తర దినం స్వతంత్ర భారతం మన గర్వాన్ని, మన సమైక్యతను, మన త్యాగాలను ప్రతిబింబిస్తుంది. ప్రతి ఆగస్టు 15న జాతీయ పతాకం రెపరెపలాడుతుంది. మన దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటుతుంది. ఇది కేవలం సెలవు దినం కాదు, మన స్వేచ్ఛకు, మన స్వాభిమానానికి, మన సమరయోధుల త్యాగాలకు నివాళిగా నిలిచే పవిత్ర దినోత్సవం. కార్మికులు, కర్షకులు, యువత ఒక్కరేంటి, దేశం యావత్తు మేరా భారత్ మహాన్ అంటూ సెల్యూట్ చేస్తుంటారు. జెండా ఎగరవేసి టీవీగా ఎగిరే జెండాను చూసి మురిసిపోతుంటారు. అంతటి పవిత్ర కార్యక్రమంలో మాజీ సీఎం జగన్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకపోవడాన్ని తప్పుపట్టారు మంత్రి నారా లోకేష్. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రజాస్థాయిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి దేశభక్తిని చాటారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వేడుకల్లో పాల్గొనకపోవడం, త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మంత్రి నారా లోకేష్ ఈ చర్యపై తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎంగా 5 ఏళ్లు పాలన సాగించిన జగన్కు ఇంత అహంకారం పనికిరాదు, భారతీయులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పార్టీ తరపున సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఆవిష్కరించినప్పటికీ జగన్ ఎక్కడా జాతీయ పతాకాన్ని ఎగరవేయకపోవడంతో ఈ చర్యపై సోషల్ మీడియా వేదికగా ప్రజలు కూడా విమర్శలు గుప్పించారు. జెండా పట్ల గౌరవం చూపించని నాయకుడు ప్రజల గౌరవాన్ని ఎలా పొందగలడు అనే ప్రశ్నలు వినిపించాయి. కానీ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయకపోవడం దుమారం రేపుతోంది. దేశంలో ప్రతి వర్గం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి సంబరాలు జరుపుకుంటే జగన్ మాత్రం ప్యాలెస్లకు పరిమితమయ్యారని కూటమి నేతలు దుయ్యబట్టారు. ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిగా స్వాతంత్ర్య దినోత్సవానికి అర్థాన్ని జగన్ గుర్తించకపోవడం ఏంటి? పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు వైసీపీకి నిరాశ కలిగించి ఉండవచ్చు, కానీ దేశ పండుగ ఆగస్టు 15ను మర్చిపోవడం ఏంటి? ఇది మీ రాజకీయ జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోతుంది అని టీడీపీ సీనియర్ నేత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. కార్మికులు, రిక్షావాలా, ఆటో డ్రైవర్లు నుంచి దేశ ప్రధాని వరకు ఇతర బడుగు బలహీన వర్గాల వారు దేశభక్తిని చాటుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరించడం, ఆ కార్యక్రమాల్లో పాల్గొనడం చేస్తూ స్ఫూర్తి కొనసాగించారు. కానీ జగన్ జెండా వందనానికి దూరంగా ఉండడాన్ని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తప్పుబట్టారు. జగన్ చేసిన చర్య ఆయన అహంకారాన్ని బయటపెట్టిందని విమర్శించారు. మరోవైపు జగన్ ఇన్సల్ట్ నేషన్ అనే ట్యాగ్ లైన్తో మంత్రి లోకేష్ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. జగన్కు కుట్ర రాజకీయాలు తప్ప దేశభక్తి, రాష్ట్రం పట్ల అభిమానం లేవని లోకేష్ విమర్శించారు. 5 ఏళ్లు సీఎం పదవిని అనుభవించి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కనీసం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనకపోవడం ఆయన అవివేకమని ఆరోపించారు. స్వాతంత్ర దినోత్సవం అనేది కేవలం ఒక వేడుక కాదు, అది దేశానికి స్వేచ్ఛను తెచ్చిన పోరాటానికి నివాళి. ఈ సందర్భంలో ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు జాతీయ పతాకాన్ని గౌరవించడంలో ముందుండాలి. మరీ ముఖ్యంగా ప్రజాసేవకు పరితపించే నేతలకు సమాజంలో గౌరవాన్ని ఇనుమడింపు చేస్తుంది. జెండా రెపరెపలాడే ప్రతి క్షణం మన దేశ గౌరవాన్ని, మన త్యాగాలను, మన భవిష్యత్తును ప్రతిబింబిస్తుంది. ఆ విషయాన్ని గుర్తించని కొందరు నేతలను తప్పుపట్టడం కూడా సహజమనే చెప్పాలి. ఇకనైనా త్రివర్ణ పతాక విలువలను గుర్తిస్తారని ఆశిద్దాం.